నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్పులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చాలా అనిశ్చితి నెలకొందనే చెప్పాలి. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అయోమయం, గందరగోళం. ఆ పార్టీలో ఉన్నటువంటి వారు మనం పార్టీలో కొనసాగాలా? రాజకీయాలకు గుడ్ బై చెప్పాలా? వేరే పార్టీని ఎతుక్కోవాలా? ఇదే రకమైనటువంటి ఆలోచన. ఎవరు కూడా కలలో కూడా ఊహించల. గులాబీ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్‌కి ఇటువంటి పరిస్థితులు వస్తాయని. ఇలాంటి సందర్భంలో మనం తాజాగా చూస్తున్నాం. తెలంగాణలో గులాబీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. చాలామంది ఇప్పటికే జాయిన్ అయ్యారు. కొంతమంది ఇంకా మంతనాలు జరుపుతున్నారు. మరికొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు కొంతమంది. ఎక్కువగా మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే. ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కేశవరావు. ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు, గద్వాల విజయలక్ష్మి. ఇలాంటి సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆవిడ స్వయంగా కొంతమంది రాష్ట్ర నాయకులతో కలిసి కేశవరావు నివాసానికి వెళ్ళి దాదాపు 2 గంటలకు పైగా చర్చలు జరిపారు. ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారింది. చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పటివరకు మనం చూసాం, తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు కొంతమంది ప్రత్యక్షంగా కలుస్తున్నారు, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలుస్తున్నారు. మేము పార్టీలోకి వస్తామని చెప్పి. ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నేతలంతా కేశవరావు నివాసానికి వెళ్ళటం, మీరు మా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అసలు ఏం జరుగుతుంది, ఇలాంటి పరిణామాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అనే దాని మీద మాత్రం ఇప్పుడు కూడా మింగుడు పడటం లేదు కేసీఆర్కి. ఆయన ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ఒక పక్క పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. మరోపక్క తన కుమార్తె ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ కావడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సతమతమవుతున్నటువంటి కేసీఆర్కి తాజాగా కేశవరావు నివాసానికి కాంగ్రెస్ నాయకులంతా వెళ్ళటం, ఆహ్వానించడం అనేది ఆయన అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్లో అసంతృప్త నేతలు చాలామంది ఉన్నారు. కనీసం వారి సీనియారిటీకి అయినా సరే విలువ ఇవ్వడం లేదు, వారి మాటలు కనీసం పట్టించుకోవడం లేదు, ఏకపక్ష నిర్ణయాలతోనే పార్టీని భ్రష్టు పట్టించారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఆపరేషన్ ఆకర్ష్ అనే పేరుతోనే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల వైపు చూస్తున్నారు. ఎందుకనంటే రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండకూడదు బీఆర్ఎస్కు అనేది ప్రధానమైనటువంటి టార్గెట్గా తీసుకున్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. తాజాగా మనం చూసాం, ఖైరతాబాద్కి సంబంధించినటువంటి దానం నాగేందర్ పార్టీలో చేరారు. ఇటువంటి సందర్భంలో గతంలో కాంగ్రెస్ మంత్రులు, కీలకమైనటువంటి నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో 30 మంది మాకు కాంటాక్ట్లోనే ఉన్నారు, పార్లమెంట్ ఎన్నికలకు ముందే మా పార్టీలో చేరతారు అనేది ఎక్కువ వినిపించింది. సో ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్పై ముప్పేట దాడి చేస్తున్నాయి అనే చెప్పాలి. ఆయన కేశవరావు కానీ, ఆయన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్గా ఉన్నారు విజయలక్ష్మి, ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించినట్లు, పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం, ఎలాంటి డోకా లేదు, మీరు మా పార్టీలోకి రండి అని ఎక్కడా కూడా వ్యతిరేకించకుండా ఓకే అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రాష్ట్రానికి దీపాదాస్ మున్షి ఆవిడ కూడా అంగీకరించారని, దీనికి సంబంధించి ఆ నివేదికను, ఆ వివరాలను హైకమాండ్ నోటీసులో పెట్టిన తర్వాత మరొకసారి కేశవరావుతో చర్చలు జరిపిన తదుపరి ఆయన పార్టీలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది కీలకమైనటువంటి నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది.
ఎందుకనంటే నేతలే అసంతృప్త నేతల ఇళ్లకు వెళ్ళి సంప్రదింపులు జరుపుతున్నారంటే ఏ రకమైనటువంటి టార్గెట్ పెట్టుకున్నారో మనకు ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి.